కుమ్ములాటలకు కేరాఫ్గా ఉండే కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా వెళ్లి అధికారాన్ని దక్కించుకున్నారు. అంతా మోడీ అండర్ కంట్రోల్లో ఉండే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అంతర్గత కలహాలతో పార్టీని రచ్చకిడుస్తున్నారు. బీజేపీలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదట. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాకపోవడంతో ఓటమికి నువ్వంటే నువ్వే కారణమని సోషల్ మీడియాలో సీనియర్ నేతల అనుచరగణం తిట్టిపోసుకుంటున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈటెల వల్లే సంజయ్ను తప్పించారని, ఆయన్ని కొనసాగించి ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చేదని బండి అనుచరులు కామెంట్స్ పెడుతుంటే, తన అనుచరులంటూ టికెట్లు ఇప్పించుకున్న వారిని కూడా బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని ఈటెల వర్గం కౌంటర్ అటాక్ చేస్తోంది. చివరకు తన పార్లమెంటు పరిధిలో కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని బండిపై ఈటెల అనుచరులు ఫైర్ అవుతున్నారు. పనిలో పనిగా కిషన్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని, అంబర్పేటలో కూడా అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, మరో 3 నెలల్లో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతమంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మళ్లీ బండినే కొనసాగించాలని కొందరు కోరుకున్నా ఆయన కూడా ఓడిపోవడంతో అధిష్టానం తెలంగాణ కాషాయ దళపతిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్తగా ప్రయోగాలు చేయొద్దని పెద్దలు భావిస్తున్నా రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో పార్టీని ప్రక్షాళన చేపట్టేందుకు అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీలో కీలక నాయకుడైన బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వీరందరూ ఎన్నికల్లో ఓడిపోయారు. అనూహ్యంగా ఇతర నాయకులు గెలిచారు. నిజానికి పార్టీ కూడా గతంలో కన్నా ఎక్కువ సీట్లే సాధించింది. మజ్లిస్ కన్నా బీజేపీ సీటు ఓటే ఎక్కువొచ్చింది. 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవగా మరో 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచారు. ఇవి మరీ తీసిపడేయాల్సిన ఎన్నికలు కావు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఊపులో ఉన్నా తక్కువ సీట్లు వచ్చాయనే వర్షంలో కమలనాథులు మథన పడుతున్నారు. ఏది ఏమైనా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు వెళితే పార్లమెంటు ఎన్నికల్లో కాషాయ పార్టీ గతంలో గెలిచిన దానికన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. కానీ నేతల మధ్య ఓ రకమైన ప్రచన్న యుద్ధం జరుగుతోంది. బండి, ఈటెల, కిషన్ రెడ్డి ఇలా వర్గాలుగా విడిపోయి నేతలంతా తగువలాడుకుంటుండడంతో క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలంటే పార్టీ నేతలను కట్టడి చేయాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా, పార్లమెంటు బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంపీ బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. వీరందరినీ పక్కనబెట్టి కొత్త నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్కు పార్టీ పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోందట. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న మురళీధర్ రావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కిషన్ రెడ్డి నాయకత్వంలోని బీజేపీ లోక్సభ ఎన్నికలకు వెళుతుందా, లేదంటే కొత్త అధ్యక్షుణ్ణి నియమించి ముందుకు సాగుతారా? ఒకవేళ అధ్యక్షుణ్ణి మారిస్తే ఆ అవకాశం ఎవరికిస్తారు అనేది కాషాయ పార్టీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.